హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఈ ప్రాబ్లం అనేది బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఫస్ట్ ఏంటంటే solve x cube into dy by dx minus x square y plus y power 4 into cos x is equal to 0. మరి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని లీనియర్ ఇన్ y x లో చేయలేము సార్. సో x cube into dy by dx minus x square y is equal, ఈ ప్లస్ y power 4 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ y power 4 into cos x. సో మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉండాలి, లేదు అక్కడ. సో అంటే y పవర్ 4 ఉంది, మైనస్ y పవర్ 4 ఉంది, మైనస్ పక్కన పెడితే y పవర్ 4 ఉంది, y పవర్ 4 ఉండకూడదు. అప్పుడు అది లేకుంటే అది లీనియర్ ఇన్ y అయిపోతుంది. ఎందుకంటే ఇట్లా లీనియర్ ఇన్ y ఫామ్ dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, ఇది లీనియర్ ఇన్ y అంటాము. ఓకే, ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు ఏంటంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఓకే, కాబట్టి మనం ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా రెడ్యూస్ చేసేస్తాము. సరే, సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా ఉంది. dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n లాగా, y పవర్ n. ఇక్కడున్న y పవర్ 4 ఎలిమినేట్ చేయాలంటే y పవర్ మైనస్ 4తో మల్టిప్లై చేస్తాము. అప్పుడు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో ఎనీథింగ్ పవర్ 0 1 అయిపోద్ది. ఓకే, సో అలా చేస్తాం. లీనియర్ ఇన్ వైలో ఎలా చేసామో ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం, అయితే కొద్దిగా అరేంజ్మెంట్ చేయడమే. ఓకే, ఎస్, ఫస్ట్ ఇచ్చిన డి రాస్తున్నాను. given d is x cube into dy by dx minus x square y plus y power 4 into cos x is equal to 0. ఈ ప్లస్ టర్మ్ ఉంది కదా, రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. మైనస్ ఆఫ్ y పవర్ 4 ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ క్యూబ్ ఇంటూ dy by dx మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ వై పవర్ 4 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేస్తున్నాను. సో డివైడింగ్ విత్ ఎక్స్ క్యూబ్, డివైడింగ్ విత్ ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. డైరెక్ట్గా రాస్తున్నాను dy బై dx మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్, అంటే ఎక్స్ డినోమినేటర్లో ఉంటుంది. సో 1 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగా రాస్తున్నా. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాస్తున్నా. మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పవర్ 4. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx p of x into y is equal to q of x into y power n. దిస్ ఈస్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, ఎస్, మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి లీనియర్ ఇన్ y కానీ z కానీ రావడానికి ఇక్కడ dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x ఉంటే దాన్ని లీనియర్ ఇన్ y అంటాం. అదేవిధంగా dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, ఇలా ఉంటే దీన్ని లీనియర్ ఇన్ x అంటాం. అదేవిధంగా dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, ఇలా ఉంటే లీనియర్ ఇన్ z అంటాం. ఓకే,
సరే, ఇప్పుడు చూడండి, y పవర్ 4ని ఎలిమినేట్ చేయండి. y పవర్ -4తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y పవర్ -4 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో y పవర్ -4 ఇంటూ dy/dx మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. y పవర్ -4, సో -1/x ఇంటూ y పవర్ -4 ఇంటూ y. ఇక్కడ పవర్లో ఏం లేదంటే 1 ఉంటుంది, y పవర్ 1 అని. కాబట్టి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. -4 + 1 అంటే -3, y పవర్ -3 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -cos x డివైడెడ్ బై x³ ఇంటూ y పవర్ -4 ఇంటూ y పవర్ 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ -4 + 4 y పవర్ 0 1. ఓకే, సో y పవర్ -4 ఇంటూ dy/dx మైనస్ 1/x ఇంటూ y పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు -cos x డివైడెడ్ బై x³. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y పవర్ -3 ఉంది. ఆ టర్మ్ని z అనుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ xyలో అయిపోయాక z అనుకుంటాం. z అనుకున్నాక దానిని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఈ టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా చేసేస్తే లీనియర్ ఇన్ z లాగా వచ్చేస్తుంది. ఓకే, put y పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు z. y పవర్ -3 ఈజ్ ఈక్వల్ z. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయండి. xతో ఎందుకు చేయాలి సార్? ఇదో ఇక్కడ dy/dx కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చూడండి, x పవర్ n ఫార్ములా, d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n-1. ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. yని x లాగా అనుకోండి. n ఇంటూ అంటే -3 ఇంటూ x అంటే ఇక్కడ y పవర్ n అంటే -3 -1. ఫార్ములాలో -1 ఉంది, అట్లనే రాసేయాలి. ఓకే, మళ్ళీ మనము yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి కాబట్టి dy/dx. రైట్ సైడ్లో ఉన్న zని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. ఓకే, సో ఇప్పుడు మనకి y పవర్ -4 dy/dx కావాలి. సో ఇక్కడ -3 మల్టిప్లైర్లో ఉంది, అది ఉండకూడదు. రైట్ సైడ్కి తీసుకెళ్తే డివైడెడ్ బై 3 అవుద్ది, -1/3. కాబట్టి y పవర్ -3 -1 ఎంత? -4. dy/dx ఈజ్ ఈక్వల్ టు -1/3. మైనస్ అనేది రైట్ సైడ్కి పోతే మైనస్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి -1/3 dz/dx. ఇప్పుడు ఈ వాల్యూని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ the above value in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies, సో y పవర్ -4 dy/dx, దీని బదులంతా -1/3 రాయొచ్చు. కాబట్టి 2 implies -1/3 ఇంటూ dz/dx. ఓకే, నెక్స్ట్ -1/x అట్లనే రాసేస్తున్నాను ఇంటూ y పవర్ -3. y పవర్ -3 అంటే z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -cos x డివైడెడ్ బై x³, అది అలానే రాయండి. ఓకే, ఎస్, ఇందాక చెప్పాను మీకు, లీనియర్ ఇన్ y కానీ లీనియర్ ఇన్ x కానీ, ఇక్కడ లీనియర్ ఇన్ z అంటాం దీన్ని. dz/dx p of x into z is equal to q of x. That is a linear equation in z. అయితే dz/dx కోఎఫిషియంట్ -1/3 అది ఉండకూడదు.
స్టాండర్డ్ ఫామ్ తెచ్చుకోండి. కాబట్టి నేను ఏం చేస్తా అంటే -3తో మల్టిప్లై చేసేస్తా. అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది. 3/3 క్యాన్సల్. మైనస్ మైనస్ ప్లస్ 3/x అక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది 3 అంతే. ఓకే, కాబట్టి dz/dx ప్లస్ 3/x ఇంటూ z మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 3 cos x divided by x cube. This is taking as number 3. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా. -1/3 ప్లస్ 1/3 క్యాన్సిల్. మైనస్ ప్లస్ 3/x మైనస్ ప్లస్ 3. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేద్దాం. ఈక్వేషన్ 3కి జనరల్ సొల్యూషన్ ఐఎఫ్ని కనుక్కుంటాం, జనరల్ సొల్యూషన్ని కనిపెడదాం. ఓకే, సో మన ప్రాబ్లంలో ఇక్కడ వరకు బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని ఉపయోగం చేసాం. దాని నుంచి రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ మోడల్ నుంచి మనం ఆల్రెడీ చేసాము లీనియర్ ఇన్ వైలో ఎక్స్లో చాలా ప్రాబ్లమ్స్. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ dz/dx plus p of x into z is equal to q of x. Okay, where p of x అంటే z coefficient p of x, where p of x is equal to 3/x and q of x is equal to 3 into cos x divided by x. నెక్స్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dxని కనిపెడదాం. ఎందుకంటే ఐఎఫ్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనిపెడదాం. ఇంటెగ్రల్ p of x into dx. ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఇంకా 1/x dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x. సో 3 into log x. దీన్ని ఏం రాయొచ్చు, మళ్ళీ log x క్యూబ్ రాయొచ్చు. log x పవర్ mని m log x రాయొచ్చు. ఎందుకు ఇలా రాస్తున్నామంటే ఈ పవర్ log x క్యూబ్ అంటే ఈ log క్యాన్సిల్ అయిపోయి x క్యూబ్ మిగులుతుంది ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో IF is equal to e power integral p of x into dx. Okay, so that is equal to e power log x cube. ఈ log క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా x క్యూబ్ మిగిలిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే మనం నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. Okay, so therefore general solution to equation 3 is general solution to equation 3. So ఇది linear in z కాబట్టి z into if is equal to integral q of x into if into dx plus c. z into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సో ఎక్స్ క్యూబ్ ఇందాకే కనుక్కున్నా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా 3 cos x by x క్యూబ్. ఐఎఫ్ అంటే ఎక్స్ dx ప్లస్ సి.
ఓకే. ఎస్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది జెడ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్కి మైనస్ కాస్. సో కాబట్టి ఇక్కడ 3 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. సో మన ఆన్సర్ ఎక్స్ వై వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ జెడ్ ఉంది. జెడ్ ప్లేస్లో స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే y పవర్ -3 అనుకున్నాం. సో దాన్ని రీప్లేస్ చేద్దాం. బట్ y పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో y పవర్ -3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 sin x ప్లస్ సి. ఓకే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.